Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. 2024 మార్చి నెల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, గోచారం ఎలా ఉన్నది అనేటటువంటి వాటి విషయాన్ని గురించి మనం చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మాఘమాసంలో మార్చి నెలలో తెలుగు మాసాలైతే 2 మాసాలు కలిసి వస్తాయి. మాఘము, ఫాల్గుణము 2 మాసాలు వస్తూ ఉన్నాయి. ఈ 2 మాసాల కలయికలో అసలు యాక్చువల్లీ తెలుగులో అయితే ఒకటే మాసంగా రావాలి, కానీ మనం ఇంగ్లీష్ చెప్పుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే ఎక్కువ ప్రజలందరూ వాడుకలో ఇంగ్లీషు మానాన్నే పరిగణలో తీసుకుంటున్నారు కాబట్టి మనం మార్చి అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అందుచేత ఈ మార్చిలో పరిగణలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇందులో మాఘమాసం కొద్ది రోజులు ఉంటున్నది, అలాగే పాల్గొన మాసం కొద్ది రోజులు ఉంటుంది. మాఘమాస బహుళ షష్ఠి నుండి ఫాల్గుణ మాస షష్ఠి వరకు ఈ యొక్క తెలుగు మాసాలు ఈ మార్చి నెల అనేటటువంటి దాన్ని సమానంగా సరిపోతూ ఉంటాయి. అందుచేత ఈ మార్చి నెల యొక్క ఫలితాలు మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మార్చి నెలలో గణిత ఎలా ఉన్నాయి అంటే, ప్రధాన గ్రహాలైనటువంటివి అంటే ఎక్కువ కాలం సంచరించేటటువంటి గ్రహాలు మాతృదేవోభవ, శ్రీధరియం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 2024 సంవత్సరం మార్చి నెలలో కుంభరాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉంది, తద్వారా మనకి లభించేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చర్చిద్దాం. ఇది కేవలం గోచారం మాత్రమే, జాతకానికి అనుసంధానం చేసుకోవాలి, అప్పుడే మీకు పూర్తి ఫలితాలు లభిస్తాయి. కేవలం గోచారం చూసి ఏదో అద్భుతాలు జరిగిపోతాయని కానీ, లేకపోతే అనర్థాలు జరిగిపోతాయని కానీ ఎవరు ఏమి చెప్పినా వినవలసిన పని లేదు. గోచారం అనేది ఒక భాగం మాత్రమే, జాతకములో జ్యోతిష్యంలో ఒక భాగం మాత్రమే. అందుచేత దీన్ని పట్టించుకోండి, దానికి ఉండే ప్రాముఖ్యత దానికి ఉన్నది కాదంటలేదు, కానీ ఇదే జాతకము కాదు. అందుచేత ఇప్పుడు మనము కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుందాం. రాశిలోనే శని యొక్క సంచారం, తన రాశిలోనే స్వక్షేత్రంలోనే శని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇక ద్వితీయంలో రాహు సంచారం జరుగుతూ ఉన్నది, తృతీయంలో గురు సంచారం జరుగుతున్నది, ఇకపోతే అష్టమంలో కేతు సంచారం జరుగుతూ ఉన్నది. ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్ర కుజులు ఇద్దరు వ్యయస్థానంలో ఉన్నారు. ఇక బుధుడు రవి ఇవన్నీ మనం ఈ విషయాలు నెలవారీ ఫలితాల్లో మనం చెప్పుకోవటం లేదు. అయితే ఈ నెల 7వ తారీఖు వరకు వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు తన రాశిలోనికి అంటే కుంభరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అలాగే 16వ తారీఖున మరలా కుజుడు, వ్యయంలో ఉన్నటువంటి కుజుడు కూడా మనకి ఇక్కడ రాశిలోకి, జన్మరాశిలోనికి కుంభరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ మళ్ళీ శుక్రుడు కుజ సంయోగం జరుగుతోంది. అలాగే అక్కడ ముందుగానే ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క అక్కడే ఉన్నారు కాబట్టి అక్కడ కుజ, శుక్ర, శని 3 గ్రహాల యొక్క యుతి జరుగుతూ ఉన్నది. ఈ విధంగా మనం ఈ గ్రహాల యొక్క సంచారం చెప్పుకోవచ్చు. వీటినన్నింటినీ మనం పరిశీలించినట్టయితే ఇక్కడ స్వక్షేత్రం కాబట్టి కొంత మినహాయింపు ఉన్నప్పటికీ కూడా శని యొక్క ప్రభావం, కొంత దుష్ప్రభావం ఉంటుంది. స్వక్షేత్రం కాబట్టి కొంత మినహాయింపు కూడా ఉంటుంది. ఇక ద్వితీయంలో
ద్వితీయంలో రాహు ఏమాత్రము కూడా మనకి శుభ ఫలితాలను ఇవ్వజాలరు. ఎందుకంటే అది దాన్ని మనం కొంచెం ధన విషయంలో వెనకబాటుతనం, అనుకున్న డబ్బు చేతికి అందకపోవటం, మనకు రావాల్సిన డబ్బు రాకపోవటం, మనం ఎవరికైనా ఇవ్వాల్సి ఉన్నట్టయితే ధనం వారి యొక్క ఒత్తిడి ఎక్కువ అవ్వటం, అలాగే కుటుంబ విషయంలోనూ పిల్లల విషయంలోనూ కూడా కొంచెం చికాకులు, ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు, వారు మన మాట వినకపోవడం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా కుటుంబ విషయంలో కూడా ఆయన మనకి మాట విషయంలో కూడా తొందరపాటు మాటలు కబుక్కుని అనేసి తర్వాత నాలుగు ఖర్చుకోవటం వల్ల ఏం ప్రయోజనం లేదండి. అంచేత మాట విషయంలో కూడా, ధన విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ కొంచెం చిరాకులు కల్పించే అవకాశం రాహు మనకు కల్పిస్తూ ఉన్నాడు. ఇక తృతీయంలో గోచార రీత్యా గురువు తృతీయంలో ఉండటం ఏ మాత్రం సుఫలితాన్ని ఇవ్వదండి. కొంచెం వాహనం నడిపేటప్పుడు చాలా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. తృతీయంలో గురువు కొన్ని సందర్భాలలో యాక్సిడెంట్స్ అంటే అపాయం జరిగేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుచేత వాహనం నడిపే విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోండి. అలాగే మాట సహాయం కానీ, ధన సహాయం కానీ ఎవరో మనకి అందుబాటులో ఉంటారండి. వ్యాపారం చేసే దగ్గర కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎవరు కూడా మనకి సహాయ సహకారాలు ఈ నెల రోజులు మనకి గురువు తృతీయ రాశిలో సంచారం చేసేటప్పుడు మనకి తగినటువంటి సహాయం వారి దగ్గర నుంచి మనం ఆశించలేమండి. ధన విషయంలో కావచ్చు, వాక్ విషయంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు. అంచేత మనకు గురువు అంత సహకారం అందించే అవకాశం లేదు. ఇకపోయినట్టయితే భాగ్యస్థానంలో కేతువు కూడా ఏమాత్రము అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. కొంతలో కొంత మనకి, ఎందుకంటే రాశిలోనే శని ఉన్నాడు. అయితే ఇది స్వక్షేత్రం కాబట్టి కొంతవరకు ఆయన మనకి కొంచెం అటు ఇటుగా ఉపయోగపడతారు. ఇక మనం చెప్పుకున్నాం కదండి కుజ శుక్రుల గురించి, వాళ్ళు కూడా అంతంత మాత్రమే ఉంటుంది. అందుచేత ఈ నెలలో మొత్తంగా మనం ఈ అన్ని నవగ్రహాలని మనం పరిగణలో తీసుకున్నట్టయితే గ్రహ సంచారం చాలా వరకు చికాకు కలిగించేటట్టుగా ఉంటాయి. అపకీర్తి సూచనలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. సమర్థించుకోలేని ఖర్చులు ఉంటాయి. ముఖం చాటేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం. ధనాన్ని వాళ్ళకి ఇవ్వలేకనో లేకపోతే ఆ ఖర్చుని మనం భరించలేకనో కొంచెం మొహం చాటేసి తిరగాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. కుటుంబంలో మాట చెల్లుబాటుతనం ఉండదు. విద్యార్థులు ప్రయత్నం లోపం కూడా లేకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. అంటే వారు చదువు మీద చాలా దృష్టి పెట్టాల్సి ఉంటుందండి. లేకపోతే పోటీ పరీక్షల్లో వారు విజయాన్ని సాధించడానికి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే ఆహార విషయంలోనూ విహార విషయాల్లోనూ తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. టైంకి భోజనం చేయటము, నిద్రాహారాలు సరిగా చూసుకోవటం, అవన్నీ చూసుకోకపోయినట్టు శతం విహాయ భోక్తవ్యం, 100 పనులు మానేసైనా సరే ముందు ఆ భుజించాలి టైంకి. అలాగే నిద్ర కూడా సరైన సమయంలో నిద్రపోవడం, సమయం చేయడం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయండి. చాలామందికి ఈ అనారోగ్యాలు వాతావరణం ద్వారా కొన్ని వస్తే, మనసు చికాకు వల్ల కొన్ని వస్తే, ఈ నిద్ర ఆహారాలు సమయపాలన లేకుండా చేయటం వల్ల కూడా ఆరోగ్యాలు పాడేటటువంటి అవకాశం చాలా ఉందండి. వాటిని కూడా ఈ భోజన నిద్ర ఇవన్నీ కూడా సమయానికి కొంచెం పాటించినట్టయితే మనకి చాలా వరకు అనారోగ్యాలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. చేత అలా ఈ మొత్తం మీద చెప్పాలి అంటే మొత్తం మీద గ్రహం చాలా చికాకుగానే కనిపిస్తూ ఉందండి. ఇంటా బయట కూడా చాలా తెలివిగా వ్యవహరించాలి. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు మనం ఎలా నడిచినప్పటికీ సరిపోతూ ఉంటుంది. గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మన తెలివికి పదును పెట్టవలసిందే. చాలా చక్కగా తెలివిగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. నిత్యకృత్యాల్లో ఆటంకాలతో సాగుతాయి. నిత్యం చేసుకునే పనులు కూడా సజావుగా సాగవండి. కొంచెము ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటివి ఇంకా ధన విషయంలో వచ్చినట్టయితే మనకి రాహు కారణంగా కొంత రుణాలు కూడా స్వీకరించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే అవి కొంచెము
మంచి వ్యక్తి దగ్గర చాలా అవసరం మేరకే రూపాయే అవసరం ఉందా రూపాయి తీసుకోండి, అవి కూడా తగిన సమయంలో ఇచ్చేసేయండి. రుణం తీసుకోవటం అనేది ఈజీయే, కానీ మనం తగిన సమయంలో అతనికి ఇచ్చేస్తాము తిరిగి ఇచ్చేస్తాము అని చెప్పినటువంటి సమయానికి ఇవ్వకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఇంతకాలం 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా మనతో ఉన్నవాడి యొక్క ప్రవర్తనలో కూడా చాలా మార్పులు చూస్తాము. వాడు మాట్లాడేటటువంటి మాటల్లో చాలా తేడా గమనిస్తాము. మన యొక్క ఇన్నాళ్ళ స్నేహం కూడా వాడు పరిగణలో తీసుకోరండి. మనం ఎంత హర్ట్ అవుతామో కూడా తెలుసు వాడికి, మన మనసు చిన్నప్పటి నుంచి తెలుసు. అయినా సరే అవన్నీ వాటికి ప్రాధాన్యత ఇవ్వడండి. వాడికి రావాల్సినటువంటి ధనానికే ప్రాముఖ్యతనిస్తాడు. మన గౌరవం కానీ మన స్నేహం కానీ మన యొక్క క్రమశిక్షణ కానీ ఏ ఒక్కటి పరిగణలో తీసుకోరండి. అందుచేత అప్పు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అంత అవసరమైతేనే తీసుకోండి. అది కూడా రూపాయి అవసరం ఉంటే రూపాయి తీసుకోండి. అది వీలైన త్వరగా మళ్ళీ తిరిగి ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మన గౌరవం ఎక్కడికి పోదు. అందుచేత ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. అందుచేత తగిన జాగ్రత్తలు అన్ని విషయాల్లో కూడా మొత్తం మీద చెప్పాలంటే ఇప్పుడు మనకి కుంభరాశి వారికి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఇక్కడైతే ఏమీ కనిపించటం లేదండి. అందుచేత ఏమి కంగారు పడక్కర్లేదు. దీని గురించి జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అందుచేత మీరు అది కూడా బాగుంటే దీని ప్రభావం తగ్గుతుంది. అది బాగాలేదు ఇంకొంచెం చిరాకు ఎక్కువ అవుతుంటుంది. ఇది బాగలేక అది బాగాలేకపోతే అందుచేత మీరు ఖచ్చితంగా మాత్రం ఈ కుంభరాశి వారు తప్పకుండా నవగ్రహ అన్నీ రోజు ఆ స్తోత్రాలు చదువుకోండి. ఇంకా వీలైతే నవధాన్యాలు తీసుకోండి. నవగ్రహాల చుట్టూ తిరగండి. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు తిరగండి. ఒక 10 నిమిషాల టైం గుడికి వెళ్ళండి. నవగ్రహాల దగ్గర నవధాన్యాలు వేయండి. ప్రార్థించండి దేవుణ్ణి. అలాగే తర్వాత గుడి లోపలికి వెళ్ళి దేవుని కూడా ప్రార్థించండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు చాలా దోషాలు పోతాయి. ఒక నెల రోజులు కళ్ళు మూసుకు తెరిచే లోపల వచ్చేటటువంటిదే. దీని గురించి కంగారు పడిపోక్కర్లేదు. మిమ్మల్ని ఇదే భయభ్రాంతులు చేసేయాలని ఏమీ మా ప్రయత్నం కాదు. మీరు భయపడకూడదు, మీరు ధైర్యంగానే ఉండాలి అనేదే మా ప్రయత్నం. అంచేత మీరు ఆ నవగ్రహ మంత్రాలు శ్లోకాలు అవి చదువుకోండి. అంతా శుభం భూయాత్.